హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీ అందరినీ ఇలా కలుసుకోవడము. ప్రజెంట్ నేను వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నా. నేను వెళ్ళేది శ్రీ మాతా వైష్ణవదేవి కాట్రా రైల్వే స్టేషన్కి. ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. నేను వెళ్ళేది చెనాబ్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నా. మన ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock ఉంది. నేను ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. ఇంకా 2 hours టైం ఉంది. అండమాన్ ఎక్స్ప్రెస్ని ఎప్పటి నుంచో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. లాస్ట్ టైం బుక్ చేసుకున్నప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఈ ట్రిప్లోనైతే మనకి కన్ఫర్మ్ అయిపోయింది టికెట్. బోర్డింగ్ పాయింట్ వరంగల్ పెట్టుకున్నా, కానీ నా టికెట్ వచ్చేసి చెన్నై టు కాట్రానే ఉంది. నేను ప్రజెంట్ వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నా. నా బ్యాక్ సైడ్ చూడండి, చాలా మంచిగా డెవలప్ చేసారు. అండ్ ఈ అండమాన్ ఎక్స్ప్రెస్ కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జర్నీ ట్రైన్ ఇండియాలో. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు. ఇక్కడ ట్రైన్ అవుట్ సైడ్ చాలా బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేకుండే. సరే, ఇంకా లాంగ్ షాట్లో తీద్దాము. బాగుంది, చాలా బాగుంది రైల్వే స్టేషన్ అయితే. వరంగల్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చిన వెయిటింగ్ రూమ్లో ఉన్న. మన ట్రైన్ 1 hour లేట్ నడుస్తుంది. మన ట్రైన్ చెన్నైలో స్టార్ట్ అవుతుంది కదా, అండమాన్ ఎక్స్ప్రెస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అది ఇంచుమించు ఖమ్మం దాకా వచ్చింది. ఖమ్మం వరంగల్ నుంచి అప్రాక్సిమేట్లీ 106 kilometers ఉంది. 5 o'clock రావాల్సిన ట్రైన్ 6:15కి వస్తుంది. చూద్దాం ఏ టైం అవుతుందో, ఎక్కే వరకు కాట్రాలో దిగే వరకు ఏ టైం అవుతుందో. లెట్స్ సీ. మన ట్రైన్ చూడండి, 16031 అండమాన్ ఎక్స్ప్రెస్. 6:15, 5:15కి రావాలా, 6:15, 1 hour డిలే. రైల్వే స్టేషన్ లోపల ఇది. ఆపోజిట్ మనకి గూడ్స్ ఉంది, అవతల పక్క సింగరేణి ప్యాసింజర్. ఖాళీ ఉంది రైల్వే స్టేషన్ కంప్లీట్గా. రైల్వే స్టేషన్లో ఇంతకుముందు ఇది ఒక్కటే ఉండే, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇప్పుడు ఇది కొత్తది, ఇది కూడా కట్టిర్రు. ఇటు సైడ్ కూడా చాలా బాగుంది కదా. చాలా అప్డేట్ చేసిర్రు రైల్వే స్టేషన్ని మాత్రం. చాలా సూపర్ ఉంది. ఇంకా కొన్ని వర్క్స్ అయితే అవుతున్నాయి ప్లాట్ఫామ్ మీద. ఇంకా కంప్లీట్గా వర్క్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇక ఐ లవ్ వరంగల్ రైల్వే స్టేషన్ ముందు. బాగుంది రైల్వే స్టేషన్ కంప్లీట్గా. రైల్వే స్టేషన్ ఇది. మనం ట్రావెల్ చేసే అండమాన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ చెన్నై రూట్లోనే స్లోయెస్ట్ ట్రైన్ అనమాట. ఇదే మెల్లగా రీచ్ అవుతుంది చెన్నై నుంచి ఢిల్లీకి, వేరే అన్ని ట్రైన్స్ తోటి కంపేర్ చేసుకున్నా కూడా. 6:18 అవుతుంది టైం. ఇంకా మన ట్రైన్ రాలే. 1 hour 12 minutes లేట్ నడుస్తుంది. ఇంకొక 20 minutesలో వస్తుంది అంటున్నారు. చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:20. ఇంకా 10 kilometers దూరంలో మన ట్రైన్ ఉంది. ఎట్ లాస్ట్ మన ట్రైన్ అయితే వచ్చేసింది. 1 hour 10 minutes డిలే తోటి వచ్చింది. ఇదే మనం ఎక్కే ట్రైన్ ఇప్పుడు. ఎట్ లాస్ట్ మన ట్రైన్ 6:36కి వరంగల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ జమ్ముకుంటా. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకునేది ఉంది. ముందు చాలా మాట్లాడుకుందాం. ఈ ట్రైన్లో మనం 2 రోజులు గడపాలి ఇప్పుడు. ఇదంతా వరంగల్ రైల్వే స్టేషన్. మళ్ళీ ఒకసారి బాయ్ బాయ్ వరంగల్, సీ యూ అగైన్. మనం ట్రావెల్ చేసే ఈ అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16031 చెన్నై టు కాట్రా. టోటల్గా ఇది 2876 kilometers ట్రావెల్ చేస్తుంది. దీని ఫస్ట్ రన్ వచ్చేసి May 15th, 1952లో. అండ్ ఇంతకుముందు జమ్మూ తావి వరకే నడిచేది. ఇప్పుడు ఇది 2015లో దీన్ని కాట్రా దాకానైతే ఎక్స్టెండ్ చేశారు. 2015 September 3కి. కంప్లీట్గా 3 days తీసుకుంటుంది ఇది చెన్నై టు కాట్రా వెళ్ళడానికి. అండ్ ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రైన్లో ICF ఉండడం ఒక్కటే బాధాకరం. యావరేజ్ జర్నీ టైం వచ్చేసి 55 hours 40 minutes. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఇది వన్ ఆఫ్ ద స్లోయెస్ట్ ట్రైన్ ఢిల్లీ చెన్నై మధ్యలో. ఈ ట్రైన్కి అండమాన్ ఎక్స్ప్రెస్ అని పేరు ఎలా వచ్చిందంటే, మన ఇండియాకి అండమాన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ ఐలాండ్ పేరు ఈ ట్రైన్కి అయితే పెట్టిర్రు. ట్రైన్కి ఇంకొక స్పెషాలిటీ ఏముందంటే, 2013లో ఇండియాలోనే ఫస్ట్ ట్రైన్ అనమాట. ఒక సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫోర్స్ వాళ్ళకి ఒక కోచ్, కంప్లీట్గా ఒక డెడికేటెడ్ కోచ్ని అటాచ్ చేసిర్రు. ఈ ట్రైన్ తోటే స్టార్ట్ చేసిర్రు. ఫస్ట్ ఇదే ట్రైన్కి ఉంది. ఇప్పుడు కూడా నాకు తెలిసి మొత్తం ఇండియాలో ఇదే ట్రైన్కి అయితే ఉంది. ఎయిర్ కండిషన్ కోచ్, నాకు తెలిసి BE1 ఆ కోచ్ నెంబరు. బ్యాక్ సైడ్ ఉంది, అటు వెనుకకి ఉంది. జర్నీలో మనము 2215 kilometers ట్రావెల్ చేస్తున్నాము. మన ఆల్ ఇండియా టూర్లో ఇప్పటి వరకు 43,700 kilometers కవర్ చేయబోతున్నాము ఈ జర్నీ తోటి.
లక్కీగా మనకి సైడ్ లోవర్ బర్త్ వచ్చింది మనది. ఒక బ్యాగ్ ఈ బాటిల్ అదే అంతే. ఇక ఈ బ్యాగ్ తీసుకొని అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను అసలు నా ప్లానే వేరే ఉండే, 5 o'clock వస్తే మంచిగా షూట్ చేయొచ్చు అనుకున్నా, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 6:45 అవుతుంది. ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇంకా మంచి వ్యూస్ ఉంటాయి, సూపర్ ఉంటుంది. రేపు మార్నింగ్ అంతా మనం ఫారెస్ట్లో నుంచి పోతాము మధ్యప్రదేశ్, అది ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఈ ట్రైన్కి కంప్లీట్గా 69 స్టాప్స్, 449 ఇంటర్మీడియట్ స్టాప్స్ ఉంటాయి. నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ చేయడము. అండ్ మన వీడియోస్లో కూడా ఫస్ట్ టైం ఇంత లాంగ్ డిస్టెన్స్ జర్నీ ఎప్పుడు చేయలేదు. దానాపూర్ ఎక్స్ప్రెస్, అది సికింద్రాబాద్ పోతుంది. అది మన ట్రైన్ది మెయిన్ రైల్వే స్టేషన్స్ చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి సుళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ, మదిర, ఖమ్మం, వరంగల్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, బలార్షా జంక్షన్, సేవాగ్రామ్, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, మొరినా, ఆగ్రా, మథురా, న్యూఢిల్లీ, రోకత్, జింద్, నర్వానా, జకల్, ధూరి, లుధియానా, జలాంధర్ కంటోన్మెంట్, పఠాన్కోట్ కంటోన్మెంట్, జమ్మూ తావి, అండ్ లాస్ట్ స్టాప్ వచ్చేసి ఈ కాట్రా. ఈ రూట్లో ఇది కాట్రాకి అయితే వెళ్ళిపోతుంది. ఈ అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రై వీక్స్లీ ఎక్స్ప్రెస్ వారంకి 3 సార్లు మాత్రమే నడుస్తుంది. మనం జమ్మికుంట రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఆ ఎదురుగా కనిపించేది జమ్మికుంట రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ JMKT. చాలా డిలే అయితే నడుస్తుంది మన ట్రైన్. అదే డిలే అయితే ఇంకా ఏమైతే తక్కువ కాలేదు, సేమ్ డిలే అయితే కంటిన్యూ ఉంది. కొంచెం ఒక్క 4 minutes తక్కువైంది. 1 hour 6 minutes డిలే తోటి మనం జమ్ముకుంటకు వచ్చినాము. 6:09కి రావాలి, 7:15కి వచ్చినాము. ఎక్కేవాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఎక్కేవాళ్ళు అయితే. కరెక్ట్ జమ్మికుంట రైల్వే స్టేషన్లో 1 minute ఆగింది. ఆగి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ పెద్దపల్లి జంక్షన్, 39 kilometers దూరంలో ఉంది. ట్రావెల్ చేస్తూ పెద్దపల్లి జంక్షన్ దాకా వచ్చేసినాము. 6:39కి రావాలా, 7:49 అవుతుంది. 1 hour 10 minutes డిలే తోటి మనం ఇక్కడికి వచ్చినాము. స్టేషన్ కోడ్ PDPL. మంచిర్యాలలో కూడా చాలామంది ఎక్కేవాళ్ళు ఉన్నారు అండ్ దిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ 1 minute స్టాప్ మన ట్రైన్కి. మనము మంచిర్యాల రైల్వే స్టేషన్ దాకా వచ్చినాము. 7:14కి రావాలి ఇక్కడికి. 8:22 అవుతుంది టైమ్. 1 hour 8 minutes డిలే తోటి మనం మంచిర్యాలకు వచ్చినాము. ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మార్నింగే న్యూస్లో విన్నా నేను, మంచిర్యాలలో చాలా ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి వర్క్ వల్ల అని. స్టేషన్ కోడ్ MCI. ఆ వర్క్స్ అన్నీ మంచిగా త్వరగా అయిపోయి మళ్ళీ రైల్ కనెక్టివిటీ మంచిగా ఉంటే ఇక్కడ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వెల్కమ్ టు ఇటార్సీ జంక్షన్. ఈరోజు మనకి ఇది ఫస్ట్ స్టాప్. మనం నిద్రలో వేసాక 7:25కి రావాలి. 7:28 అవుతుంది. ఇదంతా ఇటార్సీ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ ET. ఇక్కడ నుంచి పర్ డే 420 ట్రైన్స్ పాస్ అవుతాయి. అండ్ ఇండియాలోనే 8th బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇది. వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్ ఇది కూడా. నెక్స్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి భోపాల్ జంక్షన్, 92 kilometers దూరంలో ఉంది. అండ్ ఇటార్సీలో మన ట్రైన్ 10 minutes ఆగుతుంది. అండ్ ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ ఇవన్నీ అవుతున్నాయి చూడండి. మెయింటెనెన్స్ కూడా అవుతుంది. ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరూ కూడా చేంజ్ అవుతారు. ఇక్కడ ఇటార్సీ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ 10 minutes ఆగింది ఇక్కడ. నాగ్పూర్ నుంచి మాత్రం చాలా స్పీడ్ పోతుంది. టిల్ నాగ్పూర్ కొంచెం స్లోగానే వచ్చింది. మన ట్రైన్ కంప్లీట్గా 21 coachesతో నడుస్తుంది. 2 tier AC 1 coach, 3 tier AC 3 coaches, స్లీపర్ 8 coaches, జనరల్ అన్రిజర్వ్డ్ 5 coaches, SLR 2 coaches, 2 పార్సల్ వ్యాన్స్. 2 tier AC ప్రైస్ వచ్చేసి 3,520 rupees, 3 tier AC 2,400, స్లీపర్ 920 rupees. ఇవన్నీ ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది.
నర్మదా రివర్ ఇది. ఇంకా కొంచెం సేపట్లో మనము కంప్లీట్గా ఒక 1 అవర్ ఫారెస్ట్ నుంచి అయితే వెళ్తాము. అక్కడ 0 సిగ్నల్స్ ఉంటాయి మనకి. ఆ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇదంతా కంప్లీట్గా ఫారెస్ట్కి అయితే ఎంటర్ అయిపోయినాము. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది. ఈ రూట్లో మనం ఇంతకుముందు చాలాసార్లు వచ్చినాము ఢిల్లీకి, కానీ నైట్ టైంలో వచ్చినాము. మన ఇంజన్ చూడండి, చెట్ల సందులో నుంచి. మన ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే టైం కుదరలేదు. కొంచెము వేరే వర్క్స్ ఉండడం వల్ల వ్లాగ్స్ తీయలేకపోయినా. మీకు చాలాసార్లు చెప్పిన జూన్ 1 నుంచి స్టార్ట్ చేస్తా అని. ఇంతకుముందు లైవ్లో కూడా చెప్పాను, కానీ అది కూడా కొంచెం డిలే అయింది. దానికి మీరు నన్ను క్షమించాలి. నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తుంటాయి, బ్యూటిఫుల్ వ్లాగ్స్ చేస్తుంటా. చూడండి, మార్నింగ్ ఫస్ట్ టీ నాది. లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నాయి. బయట ఎప్పుడు నైట్ టైం జర్నీయే కదా, ఫస్ట్ టైం డే టైం జర్నీ. ఇక్కడ కంప్లీట్ సిగ్నల్సే ఉండవు అసలు. ఇక్కడ మొత్తం సిగ్నల్సే లేవు. ఇక్కడ వ్యూ మాత్రం ఎక్సలెంట్, సూపర్ వ్యూ అసలు. ఇది ఇంకొక 11 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము భోపాల్కి. ఫస్ట్ మనకి రాణి కమలపట్టి స్టేషన్ వస్తుంది, అక్కడ మన ట్రైన్ ఆగదు. ఆపోజిట్లో ఒక ట్రైన్ వస్తుంది చాలా స్పీడ్గానే. జోధ్పూర్ తిరుచిరపల్లి ఎక్స్ప్రెస్. ఫైనలీ భోపాల్ జంక్షన్కి అయితే వచ్చేసినాము 15 మినిట్స్ డిలే తోటి. ఇక్కడికి 9:05కి రావాలా, 9:20 అవుతుంది ప్రజెంట్ టైమ్. స్టేషన్ కోడ్ PPL. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్ ఇది మధ్యప్రదేశ్లో. వెల్కమ్ టు భోపాల్ జంక్షన్. ఇక్కడ చాలా మంది దిగే వాళ్ళు ఉన్నారు, ఎక్కే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడికి భోపాల్కి చాలా పిలిగ్రిమ్స్ ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏషియా నుండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి భోపాల్కి. భోపాల్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. పక్కన ఉన్నది అమృత్సర్ CMT ముంబై పోతుంది. అమృత్సర్ నుంచి వస్తుంది, ముంబై వెళ్తుంది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ బినా జంక్షన్. 138 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ నుంచి. మన ట్రైన్ గూడ్స్ ట్రైన్ పక్కన ప్యారలల్గా ముందుకైతే పోతున్నాయి. సూపర్. అది కొంచెం స్పీడ్ తక్కువది, మనది కొంచెం స్పీడ్ అయితే ఎక్కువైంది ఇప్పుడే. WDG-4 మంచి స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ పోతుండు. మార్నింగ్ నుంచి 100 మీదనే పోతాడు. ఇది ICFకి వచ్చింది కాబట్టి 110 లాస్ట్. మంచిగానే పోతాడు మార్నింగ్ నుంచి అయితే, ఏ ప్రాబ్లం లేదు. ఎండ మాత్రం టూ మచ్ ఉంది. ఎండ ఘోరంగా అయితే ఎండ కొడుతుంది. నైట్ అంతా ఫుల్ చలి ఉంటాయి, ఇప్పుడైతే చాలా ఎండ కొడుతుంది. బినా జంక్షన్కి వచ్చేసినాము. 11:35కి రావాలా, 11:37, 7 మినిట్స్ డిలేగా వచ్చినాము. నెక్స్ట్ స్టాప్ ఝాన్సీ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ BINA. ఇక్కడ బినా జంక్షన్లో మన ట్రైన్ 5 మినిట్స్ అయితే ఆగుతుంది. అప్పటి నుంచి చాలా దాహమైంది, వాటర్ ఎక్కడ దొరకలే. మన ట్రైన్లో ప్యాంట్రీ లేదు కాబట్టి కొంచెం ఫుడ్కి ఇబ్బంది అవుతుంది.
ఇక ఇక్కడ చల్లనీళ్ళు దొరికినాయి, కొంచెం ఇప్పుడు రిలాక్స్ అయింది. బీనా జంక్షన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 153 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఝాన్సీకి మన ప్రయాణం మొదలైంది. ట్రైన్ లోపలైతే మీరు చూసుకోవచ్చు, చాలా మటుకైతే ఖాళీగానే ఉంది, ఏమంతా ప్యాసింజర్స్ అయితే లేరు. విజిఎల్ ఝాన్సీ జంక్షన్కి ఇంకో 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇప్పటిదాకానైతే మంచిగా వచ్చింది ట్రైన్. ఒక 22 మినిట్స్ డిలే తోటి అయితే నడుస్తుంది ట్రైన్. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. ఫోన్ అంతా ఇంతసేపు స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆన్ కూడా కాలేదు, అంత వేడి ఇక్కడ సైడ్ అంతా. చాలా అంటే చాలా ఉంది. ఝాన్సీలో 41 డిగ్రీస్ ఉంది, ఫీల్స్ లైక్ 43 డిగ్రీస్. ఫోర్ స్టేషన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి ఇక్కడ దాకా 1794 కిలోమీటర్స్ మన ట్రైన్ అయితే వచ్చింది. పక్కన ఏదో ఫ్యాక్టరీస్, అసలు ఇక్కడ కూడా నిల్చోలేకపోతున్నాం. ఇక్కడ అంతా ఎండ కాళ్ళకి కొట్టి అంత మండుతున్నాయి కాళ్ళు. ఈ ఝాన్సీ రైల్వే స్టేషన్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ అండ్ లార్జెస్ట్ రైల్వే స్టేషన్. ఇది చాలా ట్రైన్స్ ఆగుతాయి, చాలా రష్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ కంప్లీట్గా రష్గానే నడుస్తుంది రైల్వే స్టేషన్. ఇక్కడ ఝాన్సీ నుంచి ఢిల్లీకి ఘాటిమాన్ ఎక్స్ప్రెస్ కూడా నడుస్తుంది ఇక్కడ నుంచే. అది ఇంతకుముందు 160 km/h స్పీడ్ పోతుండే, ఇప్పుడు ఆ ట్రైన్ అయితే 130 కిలోమీటర్స్కి రెడ్యూస్ చేసేసారు. మనమైతే ఝాన్సీకి వచ్చేసినాము. వీరగణ లక్ష్మీబాయి ఝాన్సీ. స్టేషన్ కోడ్ VGLJ. 130కి రావాలా, 152కి ఇక్కడికి వచ్చింది. 22 మినిట్స్ డిలేగా. చూసారు కదా ఎంతమంది ఎక్కేవాళ్ళు ఉన్నారో, చాలామంది అయితే ఉన్నారు ఎక్కేవాళ్ళు. మన పక్కన ఇప్పుడే తాజ్ ఎక్స్ప్రెస్ వస్తుంది, న్యూ ఢిల్లీ టు ఝాన్సీ. ఇక్కడ దాకానే అది స్టాప్. అండ్ ఇక్కడ ఝాన్సీలో కూడా మన ట్రైన్కి అయితే వాటర్ ఫిల్ చేస్తున్నారు. ఝాన్సీ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి గ్వాలియర్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఝాన్సీలో ఏమైనా తీసుకుందామంటే అస్సలు బాగాలేదు, ఏం బాగాలేదు. గమ్మున ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. మొత్తం ఈగలు దోమలు అన్నీ ఉన్నాయి. రైస్ తీసుకుంటే కొన్ని దోమలు ఫ్రీ లాగా, అట్లా పూరి తీసుకుంటే కొన్ని ఈగలు ఫ్రీ, అట్లా పెట్టిండాడు. అంత గలీజు ఉన్నాయి. ఇక్కడే కరెక్ట్గా చైన్ ఎవరో గుంజిర్రు, మన బోగిల్నే సౌండ్ వస్తుంది. కలర్ వేసుకుని కదా గాడు, ఆయన వచ్చి ఇంకా ఇది చైన్ గుంజింది చూసేసి వెళ్ళిపోతుండే. ఇక మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పోతుంది కదా ఆడ వైట్ కలర్ షర్ట్ ప్యాంట్. కమ్మున చైన్ గుంజిండ్రు, ఇద్దరు లేడీస్ దిగిపోయారు. కమ్మున ఏం తెలియనట్టు వెళ్ళిపోయారు, ఆ చెట్లలో వెళ్ళిపోయారు, ఈ చెట్లలోకి వెళ్ళిపోయారు చైన్ గుంజి. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది జస్ట్ మళ్ళీ ఇప్పుడే. గ్వాలియర్కి ఇంకొక 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనం ఇక్కడ నుంచి. వేడి గాలి తట్టుకోలేక ఈ డోర్ అయితే వేసేసిన, ఎందుకంటే వేడి గాలి ఒక గంట సేపు నుంచి తాకుతుంది, చాలా ఘోరంగా ఉంది. గ్వాలియర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. 250కి రావాలా, 331కి వచ్చినాము. 40 మినిట్స్ డిలేతో నడుస్తుంది ట్రైన్. స్టేషన్ కోడ్ GWL. ఇక్కడ మనకి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా నేను, ఒక చిన్న రోలు. వచ్చిందా రాలేదో తెలియదు. చాలామంది ఉన్నారు ఇక్కడ ఎక్కేవాళ్ళు. అండ్ ఇక్కడ ఎక్కేసి ట్రైన్లో ఎక్కేసి ఏం చూస్తారంటే ఏడబడతాడో కూర్చుంటున్నారు, చూస్తారు కదా అంతా రిజర్వేషన్ క్యాండిడేట్స్. ఎంతసేపు ఈడ కూడా కూర్చొని ఉండే. ఇక్కడైతే నా ఆర్డర్ వచ్చేసింది, రోల్ టైంకి వచ్చింది. వేడివేడిగానే ఉంది, అట్ట కూడా బయట నుంచి వేడిగానే ఉంది. ఇక్కడ గ్వాలియర్లో మనకి 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది, 2 మినిట్స్ తర్వాత బయలుదేరుతుంది. చూడండి మొత్తం ఎట్లా చెమటలు అయిపోతున్నా. ఫస్ట్ అయితే తినేస్తా, ఆకలి అయితే ఘోరంగా అవుతుంది. మార్నింగ్ నుంచి తినలేదు ఇంకా నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా 3:34 అవుతుంది. ఫస్ట్ తినేసి తర్వాత మిగతాది కంటిన్యూ చేద్దాం. మన పక్కన ట్రైన్ అది కూడా జమ్మూ తావి పోతుంది, పూణే జమ్మూ తావి. ఆ ట్రైన్ కూడా స్లోనే నడుస్తుంది. ఇట్లా కూర్చొని చూడండి మొత్తం కంప్లీట్ జనరల్ అయితే జామ్ ప్యాక్. వామ్మో
స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ గ్వాలియర్ నుంచి. నెక్స్ట్ మొరీనా ఆ ట్రైన్ వచ్చింది, మన ట్రైన్ స్టార్ట్ అయింది. అండ్ మన ట్రైన్కి ఒక స్పెషల్ కోచ్ కూడా అటాచ్ చేసిరు లాస్ట్కి. మొత్తము సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నారు. అవునా, ఓకే ఓకే. ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. ఇక్కడికి ఆగ్రా కంటోన్మెంట్కి 4:50కి రావాలా. ప్రజెంట్ టైం 5:47 అవుతుంది. 57 మినిట్స్ డిలే తోటి వచ్చినాము. ఆ మధ్యలో చైన్ గుంజడం వల్ల మొత్తం అంతా లేట్ అయిపోయింది ఇప్పటిదాకా. అయితే ఎదురుగా కనిపించేదే ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్. కంటోన్మెంట్ అంటే ఇక్కడ నియర్ బై ఒక మిలిటరీ ఏరియా ఉంటే దాన్ని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అంటారు. చాలా బ్లాగ్స్లో కూడా చెప్పాను ఇది. ఇక్కడ కూడా ఎక్కే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంతకుముందు పోయింది కదా, చాలా స్పీడ్గా ఘాటిమాన్ ఎక్స్ప్రెస్ పోయింది అది. తాజ్మహల్కి వెళ్ళేటోళ్ళు అందరూ ఇక్కడ దిగిపోతారు. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో వందే భారత్ పార్కింగ్లో ఉంది, మెయింటెనెన్స్లో. ఇక్కడ ఆగ్రాలో మన ట్రైన్ 5 మినిట్స్ అయితే ఆగుతుంది. 5 మినిట్స్ స్టాప్ ఉంది. ఇక్కడ ఒక మంచి ఫేమస్ స్వీట్ ఒకటి ఫేమస్ ఇక్కడ, అది తెలిసిన ఉంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. మన ట్రైన్ స్టార్ట్ అయింది ఆగ్రా నుంచి. లెఫ్ట్ సైడ్లో గోరఖ్పూర్ ఒక ట్రైన్ ఉంది. అసలు ఆ ట్రైన్ని చూస్తేనే కక్కుడు వస్తుంది. అసలు ఎట్లా కూర్చుంటున్నారో ఏందో అసలు ఏం అర్థం కావట్లేదు. జీవితంలో ఏడికన్నా పోతా, ఈ ఉత్తరప్రదేశ్ మాత్రం పోను. వన్ ఆఫ్ ద వరస్ట్ స్టేట్ ఇండియాలోనే. అది చూడండి, అసలు కొంచెం డిసిప్లిన్ లేదు, ఏం లేదు. మనం మీదికి వెళ్ళిపోతున్నాం, మా ట్రైన్ అటు కిందికి వెళ్ళిపోతుంది. చీకటి పడుతుంది, ట్రైన్ అయితే భలే పోతుంది, మస్తు స్పీడ్ పోతుంది. ఇక్కడ ఫరీదాబాద్ పోయే రూట్లో మాత్రం చంపుతుంది. మ్యాక్సిమం 110-150 దాకా పోతుంది. ఫరీదాబాద్కి ఇంకో 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటే మళ్ళీ రెండోసారి చైన్ గుంజిరు. ఇక్కడ రెండోసారి చైన్ గుంజితే మళ్ళీ అయిపోయింది. మళ్ళీ వెనక నుంచి ఘాట్ రావాలా, వచ్చి చూడాలా. ఇక్కడ సైడు ఏడ దిగాలంటే ఆడ చైన్ గుంజుతారు, దిగిపోతారు. ఏందో ఏమో. ఆల్మోస్ట్ హజ్రత్ నిజాముద్దీన్ దాకా వచ్చేసినాము. ఇంకో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. సోర్స్ స్టేషన్ నుంచి మన ట్రైన్ 2198 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది ఇప్పటి వరకు. ఎదురుగా లైటింగ్ అనిపిస్తుంది కదా, అదే హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి మనం 8:16 కావాలా, మనం 8:55కి వచ్చినాము. 8:58కి వచ్చినాము. 42 మినిట్స్ డిలే తోటి. ప్లాట్ఫామ్ రైట్ సైడ్లో ఉంది, అటు సైడ్ వెళ్తా. ఇప్పుడు చాలామంది రష్ ఉన్నారు దిగేవాళ్ళు. కంప్లీట్ స్లీపర్ కోచ్ అయితే జనరల్ కోచ్ లెక్క అయిపోయింది. అందరు ఎక్కేసారు అనమాట ఇక్కడ ఝాన్సీ నుంచి. రైల్వే స్టేషన్ నిజాముద్దీన్ కరెక్ట్. ఇక్కడ మన ట్రైన్ 5 మినిట్స్ ఆగుతుంది, ఆగి బయలుదేరిపోతుంది. నెక్స్ట్ స్టాప్ న్యూఢిల్లీ, ఇండియా క్యాపిటల్ సిటీ రైల్వే స్టేషన్. ఎక్కి చూడండి. యాక్చువల్లీ ఇక్కడ 5 మినిట్స్ స్టాప్, కానీ మన ట్రైన్ 5 మినిట్స్ ఆగలేదు, ఎందుకంటే లేట్ వచ్చింది కదా. కరెక్ట్ 4 మినిట్స్ అట్లా ఆగింది అంతే. ఆగితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నేను దిగి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిన అంతే, మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ టు ఇండియా క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. ప్రతి ట్రైన్, ప్రతి రాష్ట్ర రాజధాని నుంచి ఇక్కడికి ట్రైన్ రావాల్సిందే. కంపల్సరీ ఒక ట్రైన్ అయితే ఉంటుంది ఇక్కడికి. ఆ పక్కన కాన్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, ఆ ట్రైన్ని చూస్తేనే భయం అవుతుంది అసలు ఎట్లా కూర్చున్నారో రిజర్వేషన్లో కూడా అని.
అసలు ఎట్లా ఒప్పుకుంటారు టీటీలు కూడా అట్లా ఎంతమంది ఎంత అన్కంఫర్టబుల్ ఉంటుంది. అంటే వాళ్ళకి అట్లా అలవాటై వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఉండదా, లేదంటే వాళ్ళు మారరా, ఏంది అర్థం కాదు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. ఇక్కడతోటి వీడియో ఆపి ఈ రోజుకి మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. మళ్ళీ మనం 24/7 ఢిల్లీ రైల్వే స్టేషన్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఏదో ఒక ట్రైన్ తోటి కంప్లీట్గా, ఏదో ఒకటి కాదు, ఏదైనా 2-3 ట్రైన్లతోటి కంప్లీట్గా బిజీ ఉంటుంది రైల్వే స్టేషన్ అయితే. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. 10 మినిట్స్ ఆపింది ఇక్కడ. యాక్చువల్లీ 5 మినిట్స్ స్టాపే, కానీ 10 మినిట్స్ అయితే ఆపింది. ఇంకా ఇక్కడ నుంచి ఎవ్రీ 20 కిలోమీటర్స్కి ఒక స్టాప్ ఉంది, ఒక 10 రైల్వే స్టేషన్లు. నమస్తే ఇండియా బాగుంది కదా ఇది. నమస్తే ఇండియా బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఇది మన 3rd డే మార్నింగ్. ఇది జలాంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దాటినాము. ఎర్లీ మార్నింగ్ 6:40 అవుతుంది. మళ్ళీ ట్రైన్ నైట్ ఎక్కడ ఆగిందో ఏమో తెలియదు, కానీ ప్రజెంట్ 2 hours 17 minutes డిలే నడుస్తుంది. ఇప్పుడు మనం పంజాబ్ స్టేట్లో ఉన్నాము. ఇదంతా పంజాబ్. నెక్స్ట్ మనకు వచ్చేది రైల్వే స్టేషన్ వచ్చేసి ముక్రేన్, తర్వాత పఠాన్కోట్, తర్వాత కత్వా, తర్వాత జమ్మూ తావి, తర్వాత ఉదంపూర్, దాని తర్వాత లాస్ట్ స్టాపు మన కాట్రా. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి కరెక్ట్గా పాకిస్తాన్ బార్డర్ 78 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే మ్యాప్లో చెక్ చేసిన నేను, చాలా దగ్గరనే 78 అంటే. జమ్మూ తావి తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్. అక్కడ ముందు ట్రాక్ వర్క్ అవుతుంది, మనం ఇందాక చూసిన నేను. అందుకోసం ఈ ట్రైన్ ఇక్కడ ఆపేసారు. కంప్లీట్ ట్రాక్ రిమూవ్ చేసేసారు అక్కడ. ఇది చక్కీ రివర్. ఇది ఎంత కిందికి ఉందో చూస్తారు కదా, చాలా కిందికి అయితే ఉంది ట్రైన్. ఈ బ్రిడ్జ్ మీద చాలా మెల్లగా కూడా పోతుంది. రైట్ సైడ్లో అదంతా ఆర్మీ బేస్, అది ఆర్మీ వాళ్ళది. అంటే పఠాన్కోట్ పంజాబ్లోనే లాస్ట్ స్టాప్. తర్వాత ఈ పఠాన్కోట్ కంటోన్మెంట్ దాటినాక మనము జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎంటర్ అయిపోతాము. పఠాన్కోట్ ఎయిర్పోర్ట్ 3 kilometers అండి ఇక్కడ నుంచి. చూడండి పక్క నుంచి పోతుంది మన ట్రైన్ కూడా. పఠాన్కోట్ కంటోన్మెంట్ స్టేషన్కి మన ట్రైన్ మార్నింగ్ 6 o'clockకి రావాలా, కానీ ఇప్పుడు 8:36 అవుతుంది. 2 hours 36 minutes డిలే తోటి మనం ఇక్కడికి వచ్చినాము. చాలామంది ఇక్కడ కూడా దిగుతారు, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఆర్మీలో సర్వ్ చేస్తారు కదా. ఇక్కడ మన ట్రైన్ 5 minutes ఆగుతుంది. చాలామంది అయితే దిగిర్రు, చూస్తారు కదా. అసలు వాటర్ లేవు, వాటర్ కోసం చాలా ఇబ్బంది అయిపోతుంది. వాటర్ బాటిల్ అమ్మే వాళ్ళు కూడా లేరు లోపల. రీసెంట్గా ఆర్మీ వాళ్ళకి ఇచ్చే భోగి ఒకటి అంత బాగాలేకుంటే రైల్వే మినిస్టర్ 4 members-ని సస్పెండ్ చేసిరని ఈరోజు మార్నింగ్ ఆర్టికల్ చదివిన. అండ్ నిన్న నైట్ ఒకటి మన ఏరోప్లేన్ క్రాష్ అయింది కదా అహ్మదాబాద్లో. అదైతే చాలా బాధాకరం. దాదాపు 252 మంది ఎంతమంది చనిపోయారు. అందులో ఒక ఆయన బతికి వచ్చిండు, అది హైలైట్ అసలు. అయినది అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా అతను బతికి వచ్చిండు బయటికి, అంటే అసలు సూపర్. అసలు ఆర్మీ వాళ్ళకి ఇచ్చేది కూడా మంచిగా ఉండాలి. నేను కూడా చాలాసార్లు చూసిన వాళ్ళకి ఏదో లాస్ట్ ఒక డబ్బా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ అన్నీ ప్రాపర్గా ఉండవు.
కరెక్ట్ డిసిజన్ తీసుకుండు మన రైల్వే మినిస్టర్ అయితే. పఠాన్కోట్ కంటోన్మెంట్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. పంజాబ్లో ఇది లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎంటర్ అవుతాము. ఎంటర్ కాగానే ఫస్ట్ రైల్వే స్టేషన్ మనకు వచ్చేది కత్వా. 22 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్కి అండ్ పంజాబ్కి కలిసేది ఒక జంక్షన్ ఉంటుంది పఠాన్కోట్లో. బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉంటాయి. అసలు లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు అయితే చలి, స్వెటర్ లేకుండా ఉండలేకపోయినా ఇక్కడ. అయితే ఇప్పుడైతే అసలు బట్టలు వేసుకోవాలని లేదు, అంత ఉడుకుతుంది. చూడండి అటు ఎట్లున్నాయో, ఎన్ని ఉన్నాయో, సూపర్ కదా అసలు. పార్కింగ్లో పెట్టిర్రు, సూపర్ కదా. వాటర్ చాలా బ్యూటిఫుల్గా పోతుంది. ఇప్పుడు ఇదంతా పంజాబ్. అండ్ ఈ రివర్ రవి రివర్ అని ఉంది కదా, ఇది దాటగానే మనకి జమ్మూ కాశ్మీర్. ఇది పంజాబ్ని జమ్మూ కాశ్మీర్ని డివైడ్ చేస్తుంది ఈ రివర్. ఈ బ్రిడ్జ్ అవతలనే జమ్మూ కాశ్మీరే కాదు. ఇప్పుడు మనం అఫీషియల్గా జమ్మూ కాశ్మీర్కి ఎంటర్ అయిపోయినాము. ఇదంతా జమ్మూ కాశ్మీరే ఇక. నేషనల్ హైవే నెంబర్ 44 అండి. ఇట్లా కొండ ఎక్కుతున్నట్టుంది ఇక్కడ ట్రైన్, మీదికి పోతుంది. మనం ఆల్మోస్ట్ జమ్మూ వచ్చేసినాము. జమ్మూ తావికి ఇదంతా చూస్తారు కదా, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, అన్నిటికీ ఆర్మీ కలర్స్ అయితే వేసిర్రు. 8:10కి రావాలి, 10:29 అవుతుంది. 2 hours 19 minutes డిలే తోటి మనం జమ్మూ తావికి అయితే వచ్చినాము. సోర్స్ స్టేషన్ నుంచి ఈ ట్రైన్ ఇప్పటిదాకా 2798 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది. షెడ్ ఎదురుగా కనిపించేదే రైల్వే స్టేషన్. ఎదురుగా వ్యాప్ 7 ఉంది కదా, అదే రైల్వే స్టేషన్. ఇక అయితే మనము లాస్ట్ టైం ఈ దాకానే ట్రావెల్ చేసినాం. ఇది మాల్వా ఎక్స్ప్రెస్. ఇది డాక్టర్ అంబేద్కర్ నగర్ శ్రీ మాతా వైష్ణవదేవి కాట్రా. జమ్మూ తావి దాకానే ట్రావెల్ చేసినాము మనము లాస్ట్ టైం. ఇప్పుడు ఇది దాటిపోవడం ఇదే ఫస్ట్ టైం కాట్రాకి వెళ్ళడం కూడా. ఇక్కడ కూడా కాట్రాకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఎక్కుతున్నారు ట్రైన్ని, అండ్ చాలామంది దిగుతున్నారు కూడా. రైల్వే స్టేషన్. 5 minutes స్టాప్ ఉంది రే మనకి. ఇది రిజర్వేషన్ బాక్సా, జనరల్ కోచా అర్థం కావట్లేదు. కంప్లీట్గా ఎక్కేస్తున్నారు అట్లనే. కంప్లీట్ జామ్ ప్యాక్ జనరల్ అయిపోయింది మన ట్రైన్. చూస్తారు కదా మొత్తం అంతా ఎక్కేసిర్రు. 10 నిమిషాలు స్టాప్. ఇక బయలుదేరుతుంది మన ట్రైన్. ఇక మొత్తం జనరల్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఇక్కడ జమ్మూలో కరెక్ట్గా మన ట్రైన్ హాఫ్ అన్ అవర్ ఆగింది. హాఫ్ అన్ అవర్ ఆగినాక మన ట్రైన్కి అయితే సిగ్నల్ పడింది. నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుంచి ఉదంపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఉదంపూర్ రైల్వే స్టేషన్ 53 కిలోమీటర్స్ ఉంది. MCTM ఉదంపూర్ రైల్వే స్టేషన్ అంటారు. MCTM అంటే మైత్రి కెప్టెన్ తుషార్ మహాజన్ ఉదంపూర్ రైల్వే స్టేషన్. సో నెక్స్ట్ లెవెల్ వ్యూ ఇది, చూస్తుంది కదా, బ్యూటిఫుల్. అండ్ ఈ లొకేషన్స్ మనకి కంప్లీట్ ఇప్పుడు శ్రీనగర్ దాకా ఇట్లనే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. అండ్ టనల్స్ కూడా ఇట్లనే ఉంటాయి. అసలు చూడండి, ఎక్స్ట్రాడినరీ కదా. ఈ రివర్ ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది, ఇటు సైడ్ పోతుంది. బా ఎంత కిందికి ఉంది, ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది అసలు.
సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్. మనము ఉధంపూర్కి అయితే వచ్చేసినాము. इधर है इधर सईद कप्तान सुसार महाजन. ఉధంపూర్ రైల్వే స్టేషన్కి మార్నింగ్ 9:43కి రావాలా. ప్రజెంట్ టైం 1:16 అవుతుంది. 3 hours 32 minutes డిలే తోటి వచ్చినాం మనం వీడికి. ఉధంపూర్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ లాస్ట్ స్టాప్ మనది కట్రా. నేషనల్ ఫ్లాగ్ బాగుంది కదా. ఉధంపూర్ నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా మన ట్రైన్ 2851 kilometers ట్రావెల్ చేసింది చెన్నై నుంచి. ఇంకొక 25 kilometers దూరంలో మనము కాట్రా రైల్వే స్టేషన్కి ఉన్నాము. నేను ఈ ట్రైన్లో ఇప్పుడు 2190 kilometers ట్రావెల్ చేసిన ఈ దాకా. మనం మొత్తం నెక్స్ట్ స్టాప్ దాకా పోతే 2215 అంటే 2215 kilometers అవుతుంది. మనము ఆల్మోస్ట్ కాట్రాకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. అది టెంపుల్, మెయిన్ టెంపుల్ కాదు, ఫస్ట్ స్టాప్ అంటది. ఇంకొక 2 kilometers దూరంలో ఉన్నాం మనం అంతే. ఫైనలీ శ్రీ మాతా వైష్ణవదేవి కాట్రా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినాం మనము. 3 hours డిలే తోటి, 3 hours 30 minutes డిలే తోటి. ఓవరాల్ జర్నీ మాత్రం ఈ ట్రైన్లో ప్యాంట్రీ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జమ్మూ నుంచి కాట్రాకి నెక్స్ట్ లెవెల్ ఉంది జర్నీ మాత్రం. 3 hours డిలే అయినా కూడా జమ్మూ తర్వాత మనకి ఆ డిలే అంతా ఈ బ్యూటిఫుల్ సీన్స్ ఇవన్నీ చూసినాక మనం నేనైతే మర్చిపోయినా కంప్లీట్. ఇప్పుడైతే 3 hours 10 minutes డిలే తోటి మనం ఇక్కడ వచ్చినాం. 2876 kilometers సోర్స్ స్టేషన్ నుంచి మన ట్రైన్ ట్రావెల్ చేసింది. పక్కన ఉత్తర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు శ్రీ వైష్ణవదేవి కాట్రా. ఇదంతా రైల్వే స్టేషన్, కాట్రా రైల్వే స్టేషన్. చాలా బ్యూటిఫుల్, నీట్గా ఉంది, నీట్గా మెయింటైన్ చేస్తారు. కంప్లీట్ ఓవరాల్ జర్నీ మంచిగానే ఉంది. 3 hours డిలే అండ్ ప్యాంట్రీ ఒకటి లేదు, మిగతాదంతా బాగుంది. ఇంతటితో అయితే బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. తిరిగి ఇంకో బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.